అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్వప్న చెరుకు. వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా స్వప్నతో. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఈరోజు రాఖీ. సో, రాఖీ వ్లాగ్ చేస్తున్నాము. రెడీ అయిపోయినా నేను. మా అక్క కోసం వెయిట్ చేస్తున్నా. యాజ్ యూజువల్ మ్యారీడ్ ఉమెన్స్ లేట్. 10:30కి వస్తా అన్నది, 11 అవుతుంది, ఇంకా రాలేదు. మా అక్క వస్తే ఫస్ట్ ఇంట్లో మా డాడీకి మమ్మీకి కట్టేసి మేము కట్టుకొని అప్పుడు పోయి మా తమ్మునికి కట్టేసి రావాలి. ఓన్లీ బ్రదర్స్ సిస్టర్స్కే కాదు రాఖీ, సిస్టర్స్ టు సిస్టర్స్ కూడా ఉంటుంది రాఖీ. నేను మా అక్క కూడా కట్టుకుంటాము. వస్తే కట్టుకోవాలి. యాక్చువల్గా నాకు ఒక పిన్ని కొడుకు వాడు. అట్లా ఏముండదు. పక్క ఎవ్రీ ఇయర్ వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కట్టని రోజు అంటూ కట్టని ఇయర్ అంటూ ఉండదు. మా మమ్మీ వాళ్ళు మొత్తం 6 మెంబర్స్. ఒక అక్క, 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మా మమ్మీ వాళ్ళందరికీ డాటర్సే. మా పెద్దమ్మకి 4, మా పిన్నికి 3, మా లాస్ట్ పిన్నికి మాత్రం ఒక కొడుకు ఒక కూతురు. సో మేము 10 మంది ఆడపిల్లలము. మా తమ్ముడు ఒక్కడే ఒకడు కాబట్టి వాని మీద మాకున్న ప్రేమ అసలు. మా అందరి తర్వాత వాడు వచ్చినాడు. వాడు వచ్చినాకనే మా ఇంట్లో మగ పిల్లలు వచ్చినారని మేము ఫీల్ అవుతాం అనమాట. సో మా మామలకేమో అందరు అబ్బాయిలే. మా 10 మందికి వాడు ఒక్కడే. ఎంత స్పెషల్ ఆలోచించండి వాడు మా కోసం. బట్ ఇంతమంది ఉన్నా సరే మా మీద వానికి కొంచెం కూడా ప్రేమ తగ్గదు. అందరి మీద చాలా అంటే చాలా ప్రేమ ఉంటుంది. అండ్ మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఊర్లలో ఉంటారు. మా పిన్ని వాళ్ళ పిల్లలు రీసెంట్గా ఇక్కడ వచ్చినారు. బట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వాడిని చూడకుండా నేను ఒక 1 వీక్ 10 డేస్ ఉన్నది కూడా ఎప్పుడు లేదు. మేము వాళ్ళు పక్క పక్కనే ఉంటాము. బట్ స్టిల్ అది అవ్వైతే కొంచెం కూడా తగ్గదు. ఎప్పుడు ఇట్లా పిలవంగానే నాను అనగానే ఉరికొస్తాడు. అంత లవ్ అనమాట. సో ఇప్పుడైతే వెళ్ళి రాఖీ కట్టాలి. మేము 10 మంది చెప్పినాము. అందులో ఒకరు లేరు. అన్ఫార్చునేట్ అది. మేము ఎప్పుడు మిస్ అవుతాం. లేదు అని మేము ఎప్పుడు అనుకోము. ఎప్పుడు మాతోనే ఉంటుంది అది. సో మేము అన్ని ఈవెంట్స్లో ఇంక్లూడే చేస్తాము. లేదు అనే థాట్ ఎప్పుడు రాలేదు. అందుకే నేను ఎప్పుడు బాధపడనని చెప్పాను. బాధ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఎప్పుడు మాతోనే ఉంటుంది. ఫిజికల్గా లేకపోవచ్చు, అది మెంటల్గా మాతో ఎప్పుడు ఉంటుంది. మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. గుర్తు చేసుకోవడానికి కూడా మేమేం బాధపడము. సో ఇప్పుడైతే రాఖీ కట్టడానికి వెళ్ళాలి. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మా నాన్నగారితో. ఒక చిన్న ఇన్సిడెంట్ అది షేర్ చేసుకుంటాను నేను. దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత ఎఫెక్షన్ ఉంటుంది అని. మా మమ్మీ వాళ్ళందరూ అట్లనే ఉంటారు కాబట్టి మేబీ మాకు కూడా అట్లనే వచ్చిందేమో ఆ ఎఫెక్షన్. ఆఫీస్కి వెళ్దామని రెడీ అయినా, నాన్న లేరు ఇంట్లో. అయితే నేను ఓలా ర్యాపిడో ఇవన్నీ చూసిన, చాలా టైం చూపిస్తుంది. అయితే మమ్మీ పిన్నికి కాల్ చేయి, నాన్నగారిని పంపిస్తుంది అని చెప్పింది. వానికి కాల్ చేసి మా అక్క వాడు షాప్ కాడ ఉన్నాడే నేను చెప్తాను అని చెప్పింది. సరే వాడికి చెప్తా అంటే వాడు వస్తా అని చెప్పేసిండు నాకు. నేను ఇక సర్లే వానికి ఆపోజిట్లో వెళ్ళడం కొంచెం టైం సేవ్ అవుతుంది అన్నట్టు స్టార్ట్ అయిపోయి నడుచుకుంటూ పోతున్నా. గీడి వరకే పోయినా. వాడు అన్నాడు, ఎందుకక్క రోడ్ మీద ఎందుకు నడుచుకుంటూ వస్తున్నావు నువ్వు, నేను వస్తున్నా కదా. అప్పుడు అనిపించింది నాకు, అంటే నాకు ఎప్పుడు అనిపించలే లేరు అని. బట్ అప్పుడు అనిపించింది ఎందుకు ఇంత లవ్ ఉంటుంది. డిపెండ్స్ పర్సన్స్. నాకు తమ్ముడే కాదు, ఒక అన్న కూడా ఉన్నాడు. మా డాడీ వాళ్ళ లాస్ట్ తమ్ముడు. ఎప్పుడు బాబాయ్ అని ఉండదు. మా అందరు మిగతా బాబాయ్లు అందరు బాబాయ్లే. బట్ వాడు మాత్రం నాకు అన్న. వాడు కూడా అట్లనే చూసుకుంటాడు. నాకు ఏ ప్రాబ్లం వస్తే ఫస్ట్ వానికి ఫోన్ చేస్తాను, నాకు ఇది కావాలరా, అరే ఇట్లా అనిపిస్తుందిరా. సో వానికి నేను రాఖీ కడుతుండే. బట్ ఇప్పుడు ఊర్లో ఉన్నాడు. ఒక్కొక్కసారి కుదరదు. బట్ కుదిరినా కుదరకపోయినా నా మనసులో ఎప్పుడు ఉంటాడు వాడు. కాబట్టి వాడికి ఇంకా మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. వచ్చిందండి. రేపు రాపోయినావురా.
కంప్లీట్ చేసుకొని అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. బయటని సెలబ్రిటీ ఆఫ్ ద డే అయితే ఉన్నాడు, చూపిస్తాను చూడండి. వచ్చాడండి సైంటిస్ట్, వచ్చాడు వచ్చాడు వచ్చాడు, ఇక్కడ ఇక్కడ వచ్చాడండి, వచ్చాడు, వచ్చిందండి మేడం, వచ్చారు. ఇంటికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఇంటి నిండా ఫుల్ ఉన్నారు. వాళ్ళంతా మా బాబాయ్ సైడ్ అనమాట, మేము పిన్ని సైడ్. సో వాడికి 2 సైడ్స్ ఉంటుంది అనమాట రాఖీ కట్టించుకోవడము. మేమందరం వచ్చేసాక అక్కడ నుంచి స్టార్ట్ చేసినాము. సో ఒకరి వెనకాల ఒకరు అందరం అయితే కడుతున్నాము రాఖీలు అయితే. అందరిలో పెద్ద మనిషి అలానే పాట పెట్టుకుని సరే మరి ఆంటీ నువ్వు కూడా ఆంటీ మరి చిన్నపిల్లల్ని మధ్యలో చింతసేపు చేయకండి, కొందరు పాట ఏ పాట లేకుండా మంచిగా వాడు అందరు చిన్నపిల్లలు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలని అది ఏం నేను చెప్పాను కానీ చెప్పు. కాదు ఇది కావాలి అది కావాలని ఏం కాదు కానీ నీకేం కావాలి అదే కావాలి. ఇలాగే వాడికి ఎప్పుడు మేమందరం హ్యాపీనెస్లో సాడ్నెస్లో తోడుంటాం. తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అందరం కలిసి సిస్టర్స్. మేమంతా ఇంకా హాఫే, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి వెళ్ళారు, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారనమాట. ఆకలి తిండితోలేకి అమ్ముని నీకు ఎప్పుడు ఆకలి చింతనేనా? అంతేగా ఏదో ఒక పత్తిలాగా ఏముంది. వాడికి కట్టేశాక మేము సిస్టర్స్ అందరం కూడా కట్టుకుంటాం అన్నమాట, ఎందుకంటే ఉన్నదే మేము. సో మేము కూడా కట్టుకుంటాము.
మమ్మీతో వెళ్ళలేకపోయినా. సో ఫొటోస్ ఉన్నాయి, అవి యాడ్ చేస్తున్నా. బికాజ్ రాఖీ వ్లాగ్లో అమ్మ లేకపోతే ఎలా. ఇంటికాడ తీసుకొచ్చి నీకే కడతాను. సింపుల్ కనపడుతుంది, సింపుల్ బాగుంది అది. అది ఒకసారి కనపడి అది మౌనంగా కడతాను. మా అత్త ఈవినింగ్ వచ్చింది మా నాన్నకి కట్టడానికి. ఎందుకంటే మార్నింగ్ అమ్మ వెళ్ళొస్తుంది అండ్ నేను మా తమ్ముడు వాళ్ళకి వెళ్ళి కట్టాలి. సో మా అత్త అందరు ఉంటేనే కడుతుంది, ఓన్లీ నాన్నకి కట్టేసి వెళ్ళలేదు కాబట్టి మా అందరిని కూర్చోబెట్టి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అయినా అందరికీ కడుతుంది. ఇది నా మరదలు, నాకు గడతా అని చెప్పేసి రాఖీ అక్క నుంచి నేను సుపక్కకి గడతా అని చెప్పేసి తీసుకొచ్చినది నాకు కడుతుంది. దట్స్ ఇట్. ఇది మా రాఖీ వ్లాగ్. సింపుల్గా క్యూట్గా చిన్న వ్లాగ్ అంతే, పెద్దగా ఏం తీయలేదు. బికాజ్ వీడియో తీసే దాంట్లో మూమెంట్స్ మిస్ అవ్వద్దు అని చెప్పేసి కొంచెం కొంచెం క్యాప్చర్ చేసినాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ డే. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తెలుసు కదా మన ఛానల్ పేరు సరదాగా స్వప్నతో. డూ సబ్స్క్రైబ్ అండ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలా అయితేనే నేను మీకు ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ అందరికీ మరొకసారి రాఖీ శుభాకాంక్షలు.